హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈడెన్ గార్డెన్ ఛానల్ అనేకమైన ఈ యొక్క మొక్కల కొరకు ఎన్నో పెట్టాను. ఇది కూడా కరివేపాకు కోసం పెడుతున్నానండి. ఈ కరివేపాకు మొక్క ఎలా గ్రో చేయాలో, దీనికి పట్టిన డిసీజ్ ఎలా తొలగించుకోవాలో ఈరోజు నేర్చుకుందాం. ఈ కరివేపాకు మొక్క ఎప్పుడు కూడా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. ఈ కరివేపాకు మొక్కలో ఎక్కువగా డిసీజ్ పట్టేది ఆకుల మీద నల్లని మచ్చలు, స్పాట్స్ మచ్చల్లా పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీనికి మజ్జిగ, పుల్లటి మజ్జిగ, దానిలో వెల్లుల్లిపాయలు ఒక 4-5 ఇవి, తర్వాత పచ్చిమిర్చి, లైట్గా అల్లం ముక్క, ఇవి వేసి అన్నీ మిక్సీ చేసి అది స్ప్రే చేసినట్లయితే ఒక వీక్లో 2-3 టైమ్స్ స్ప్రే చేస్తే మాత్రం కరివేపాకు మొక్క చాలా మంచిదండి. ఏ తెగులు ఉన్నా దాన్ని వెంటనే పోతుంది. ఇది మనకి యూనివర్సల్ స్ప్రే అండి. ఇది దేనికైనా మనం ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైతే డిసీజ్ పడుతుందో దాన్ని తొలగించుకోవాలంటే ఇది ఎక్కువగా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది ఆర్గానిక్ కనుక దీనికి ఏమీ హార్మ్ఫుల్ కాదు. ఎప్పుడైతే మనము ప్రూనింగ్ చేయాలి, ఎప్పుడైతే ఆ కాయలు చెట్టు ఎప్పుడు మనం ప్రూనింగ్ చేయకపోతే అవి కాయలు వచ్చేస్తాయి. ఆ కాయలు వచ్చేసాయంటే మొక్క ఎదుగుదల ఉండదు. కనుక ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. ఆ ప్రూనింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే మనం ప్రూనింగ్ చేసి కొమ్మలు చిగుర్లు కట్ చేసేస్తామో అవి వెంటనే అక్కడి నుంచి జాయింట్స్ వచ్చి మనకు మళ్ళీ చిగురు పెడుతుంది. అది మనం తెలుసుకోవాలి. చాలామందికి తెలియక అది అలానే ఉంచేస్తారు. కానీ ఎప్పుడైతే మనం ప్రూనింగ్ చేస్తామో దాన్ని అయితే మనము ఎక్కువ గుబూరుగా పెరగటానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ఒక కరివేపాకు చెట్టు కంపల్సరీ ఉంటుంది. కనుక దీన్ని ఉపయోగించుకునే పద్ధతి మనకు తెలుసు. దీన్ని పచ్చడి చేసుకోవచ్చు. ఎక్కువ లీఫ్ ఎక్కువగా తాలింపులో వేస్తూ ఉంటాం. కరివేపాకు పొడి చేసుకోవచ్చు, కరివేపాకు రైస్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం చేసుకున్నట్లయితే చాలా మంచిది. కరివేపాకులో చాలా మట్టుకు మంచి న్యూట్రిషన్స్ ఉన్నాయి. కనుక ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు తింటే జుట్టు బాగా పెరుగుతుంది. ఏం చేయాలి, ఆ లిక్విడ్ స్ప్రే చేస్తే దానికి ఉన్న తెగులంతా పోతుంది. కనుక ప్రతి ఇంట్లో కరివేపాకు చెట్టు ఒకటి ఉండాలండి. అది ఉంటే చాలా మంచిది. అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. కనుక ఇది మన ఇంట్లో అందరమే పెంచుకుందాం. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.